హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్‌కి స్వాగతం. పూజ విధానం: నిత్య పూజ 21 రోజులు ఇలా చేసి చూడండి. తప్పక మీ జీవితంలో మార్పు ఉంటుంది. పూజ ఏ విధంగా చేయాలి? పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి? పూజలో ఏం చేయకూడదు? ఈ వీడియోలో తెలుసుకుందాం. మన సాంప్రదాయంలో మనం రోజు పూజ చేసుకుంటాం. ఆ పూజ రోజు బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయలేని వారు కనీసం 9 గంటల లోపైన పూజ చేసుకోవడం మంచిది. పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడు పూజ గదిలో మంచి పరిమళం వస్తూ ఉండాలి. మీ పూజ గదిలో టేప్ రికార్డ్ లాంటివి ఒకటి అమర్చుకోండి. ఉదయం లేవగానే దేవుడి శ్లోకాలు చిన్నగా పెట్టుకుంటే మంచిది. మనసుకు ప్రశాంతంగా గుడిలో ఉన్న భావన కలుగుతుంది. మీరు స్నానం చేసిన తర్వాత పూజ చేసుకునేదాకా మనం మాసిన బట్టలు ముట్టుకోకూడదు. అంతకుముందు విప్పిన బట్టలను కూడా ముట్టుకోకూడదు. పూజ మొదలుపెట్టాక మధ్యలో లేవకూడదు. ఇలా మధ్యలో లెగిస్తే ఏకాగ్రత ఉండదు. ఎప్పుడు పూజ ఏకాగ్రతతోనే చేయాలి. దేవుడికి పువ్వులు మీరు మీ ఇంట్లో పెంచిన చెట్లవైతే చాలా మంచిది. ఎందుకంటే నిల్వ ఉన్న పువ్వులు దేవుడికి పనికిరావు. నిద్ర చేసినవి ముందు రోజు పువ్వులు పనికిరావని అర్థం. దేవుని పాదాల దగ్గర పెట్టే పూలు కాడలు ఉంచకూడదు. కింద పడిన పువ్వులు దేవునికి పెట్టరాదు. దేవునికి పెట్టే పువ్వులు పరిమళం చూడకూడదు. రోజు మీరు పూజ చేసేటప్పుడు ఒక తులసి దళం విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టండి. చాలా మంచిది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయకుడికి తులసి దళం పెట్టకూడదు. పూజ చేయడానికి పెట్టుకున్న తులసి మొక్క ఆకులు కోయకూడదు. మీరు వేరేగా తులసి మొక్కలు పెంచి ఆ మొక్కల యొక్క తులసిని దేవుడికి సమర్పిస్తే చాలా మంచిది. మీరు దీపారాధన చేసేటప్పుడు ఒక దీపం నుంచి ఇంకొక దీపం వెలిగించవద్దు. అగరవత్తులతో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలి. వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు. దీపారాధనకు 2 కుందులు పెట్టుకుంటే 2 వత్తులు, ఒక కుంది పెట్టుకుంటే 3 వత్తులు వేయాలి. దీపారాధన చేసేటప్పుడు దీపం కుందుల కింద తమలపాకు పెట్టడం చాలా మంచిది. అలాగే దీపారాధన చేసిన తర్వాత దీపం కుందులకు బొట్టు పెట్టి 2 పువ్వులు పెట్టడం మంచిది. దీపం జ్యోతి ఎప్పుడు తూర్పు గాని, ఉత్తరం వైపు గాని చూస్తున్నట్లు ఉండాలి. దీపం జ్యోతి దక్షిణ వైపు చూడకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. దీపం తూర్పు అయితే ప్రశాంతత, ఉత్తరం అయితే ధనం, దక్షిణం అయితే కష్టాలు కలుగుతాయి. మీరు ఎప్పుడు దేవుడి దగ్గర చిన్న రాగి పాత్రలో నీళ్లు ఉంచాలి. నీళ్లు ఉన్న చోట జీవం ఉంటుంది. అలాగే మీరు పూజ అయిన తర్వాత దేవుడికి పెట్టిన నైవేద్యం వెంటనే తినాలి. అప్పుడే మనకు పూజ యొక్క ఫలితం దక్కుతుంది. ఎప్పుడు ప్రసాదం పారేయకూడదు. పూజకు స్వస్తి చెప్పిన తర్వాత మీరు కూర్చున్న పీట కానీ మరి ఏదైనా వెంటనే తీసేయాలి. లేకపోతే దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది. మీరు ఇలా శుభ్రంగా నిష్టగా ఏకాగ్రతతో ఒక 21 రోజులు పూజ చేసి చూడండి. ఆ దేవుని అనుగ్రహం తప్పక మీకు కలుగుతుంది. మనం ఒక కూర చేయాలంటే దానిలోకి కావాల్సిన అన్ని దినుసులు వేస్తేనే రుచి వస్తుంది. లేకపోతే సరిగ్గా రుచి రాదు. ఏ పని చేయాలన్నా అది కరెక్ట్‌గా చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. అలాగే పూజకు కావాల్సినవన్నీ చేస్తేనే కానీ ఆ పూజ ఫలితం అనేది ఉండదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.